రైతు సోదరులకు నమస్కారం. ఇప్పటివరకు వ్యవసాయంలో ప్రతి రైతు కూడా నేను పెట్టిన పెట్టుబడి బాగా ఎక్కువ పెట్టాను, అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశతో ఉన్నాడు. పెట్టుబడి బాగా పెరిగింది కానీ దిగుబడి రావటం లేదనేటువంటి బాధతో ఉన్నాడు. వాటికి తక్షణ పరిష్కారంగా ఇప్పుడు మీరు డిఏపి కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ, ఇటువంటి జింకు, మెగ్నీషియం, కాల్షియం రకరకాల ఎరువులు వాడుతున్నాం. ఆ రైతు వాడేటువంటి ఎరువు ఇది కూడా మనం వాటర్ తేమ కానీ నీరు పెట్టకుండా చూడండి, పంట భూమిలో డిఏపి వేస్తున్నాం. దాంతో ఆక్సిజన్ కలిస్తే ఏం జరుగుతుందో చూడండి, ఆక్సిజన్ కలవకపోతే ఏం జరుగుతుందో చూడండి. ఓటు వాడుకోవటం వల్ల జరిగే రసాయన చర్యలు ఏమీ లేదు, కంప్లీట్ ముద్ద అయిపోయింది. ఇది చూడండి, ఇంకా నీకు ఎరువు ఉంది. ఇక్కడ రెండోది, రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి హైదరాబాద్లోని ప్రశాంత్ నగర్ కుకట్పల్లి ప్రాంతంలో ఉన్నాము. నాక్రో బయోటెక్ సంబంధించిన సంస్థలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి నాక్రో బయోటెక్ సంబంధించిన డైరెక్టర్ సుధాకర్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి వ్యవసాయంలో ఒక కొత్త చరిత్ర అని చెప్పుకోవచ్చు. రైతులు చేయాల్సినటువంటి వ్యవసాయ సాగు పద్ధతి, ఇంతకుముందు చేసినటువంటి మోటో వ్యవసాయం కన్నా ఇప్పుడు రాబోతున్నటువంటి వ్యవసాయ సాగులలో దిగుబడులు పెంచడానికి రైతులు కేవలం ఎరువుల మోతాదుని విచ్చలవిడిగా పంటకు అందిస్తున్నారు. కానీ నిజమైనటువంటి ఎరువులు ఎలాంటి స్థాయిలో మనం మొక్కలకు అందించాలి, భూమిని ఏ విధంగా మనము కాపాడుకోవాలంటే విషయాలు మనం రైతులు గమనించలేకపోతున్నారు. కాబట్టి సుధాకర్ చౌదరి గారు అనేక దేశాలు తిరుగుతూ ఈ నాక్రో బయోటెక్లో కొత్త చరిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఎరువులని మార్కెట్లో రైతు స్థాయిలోకి అందుబాటులో తీసుకొస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి నాక్రో ఆక్సిజన్ అనేటువంటి కొత్త రకం ఎరువు. ఇది భూమికి మనం అనేక రకాల డిఏపి, పొటాష్, అదేవిధంగా కాంప్లెక్స్ అందజేస్తున్నాం. కానీ ఎన్ని అందజేసినా కానీ మొక్కకు కావాల్సిన ఆక్సిజన్, అదేవిధంగా మొక్కలకు కావాల్సిన సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుదల, అదేవిధంగా భూమిలో కావాల్సిన కర్బన శాతం అనేది సరైన సందర్భంలో సరైన మోతాదులో లేనప్పుడు పైపాటుగా ఎన్ని ఎరువులు ఇచ్చినా కానీ వృధా అని సుధాకర్ చౌదరి గారు చెప్తున్నారు. వీళ్ళు కొత్త ప్రోడక్ట్ నాక్రో ఆక్సిజన్ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇది వ్యవసాయంలో ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి పరాక్రాంత దేశాలకు వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి కొత్త మాలిక్యూల్తో తయారు చేసినటువంటి ప్రోడక్ట్గా చెప్తున్నారు. దీన్ని వ్యవసాయంలో రైతులు ఉపయోగించుకున్నట్టయితే భూమిలో వేసినటువంటి ఎరువుల సామర్థ్యాన్ని తగ్గించి, అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఎరువులను సైతం మొక్కకు అందించి స్థాయికి తీసుకొస్తుందని ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం చెప్తున్నారు. మరి దీని యొక్క గొప్పతనం ఏంటి, అసలు నాక్రో ఆక్సిజన్ అంటే ఏంది, దీంట్లో ఏముంటాయి, అసలు దీన్ని ఏ విధంగా వ్యవసాయ సాగులో వాడుకోవాలన్న పూర్తి సమాచారం సుధాకర్ చౌదరి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఎప్పుడు కూడా మీరు నాక్రో బయోటెక్ అనగానే రైతులకు ఎప్పుడు కొత్త విప్లవాత్మక మార్పు, ఎప్పుడు భూమి కాపాడాలి, రైతుకి ఒక ఎకో ఫ్రెండ్లీ లాగా ఉంటారు సార్ మీరు. ఇప్పుడు కొత్తగా ఆక్సిజన్ అని చెప్తారు, నాక్రో ఓటు ఏంది సార్, ఒకసారి దీని గురించి మీకు చెప్పండి. ఇప్పుడు మనం లాస్ట్ దాదాపు 10 వీడియో దాకా మేము చేస్తున్నాం. అవును సార్. ఇప్పటి వరకు భారతదేశంలో కాదంటే ప్రపంచంలో కూడా వ్యవసాయం అంటే పంటలకు ఏమి వాడాలి, బల మందులు వాడాలి, సూక్ష్మ పోషకాలు వాడాలి, పురుగు మందులు, తెగులు మందులు వగేర ఏ కంపెనీ అయినా 100లో 99 కంపెనీలు అన్ని కూడా చేస్తుందండి. ఆ 99 తర్వాత ఒకటో కంపెనీ నాక్రో బయోటెక్ భూమి మీద చేస్తానికి అదే చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఏంటంటే ఇది కొత్తదేం కాదండి. మన 75 సంవత్సరాల వ్యవసాయ చరిత్ర తీసుకుంటే ఆక్సిజన్ అనేది కొత్తగా తయారు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. కానీ రైతు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వలన ఇది ఉత్పత్తికి మనం బయట తీసుకురావడం జరిగింది. అయితే వ్యవసాయంలో పోషకాలు అన్నీ కూడా 10%. మిగిలినటువంటి కార్బన్ వచ్చేసి 40% కావాలి, ఆక్సిజన్ 44% కావాలి, హైడ్రోజన్ 6% కావాలి. ఆ విధానంతో మనం రైతులకి కార్బన్ ఇవ్వలేకపోతున్నాము. ఆక్సిజన్ తక్కువ మోతాదు ఉండడం వలన ఆ రైతు పెట్టేటువంటి ఆ 10% యొక్క ఫర్టిలైజర్ యొక్క సామర్థ్యం తగ్గుతుంది. వేరుకుళ్ళు అవన్నీ రకరకాల సమస్యలు అవన్నీ వివరిస్తాం మీకు ఇప్పుడు. సార్ అసలు ఆక్సిజన్ అంటే ఏంది సార్, వ్యవసాయంలో ఆక్సిజన్ ప్రాముఖ్యత ఏంది అసలు? ఒకటండి, మనిషి బతుకుతున్నాడు అంటే మన శ్వాస పీల్చుకోవాలి, మనం పీల్చేటువంటి గాలి ఆక్సిజన్. అదే విధంగా మొక్క కూడా 2 రకాలుగా తీసుకొస్తారు. భూమి లోపల జరిగేటువంటి క్రియ, భూమి పైన జరిగేటువంటి క్రియ. భూమి లోపల జరిగే క్రియలో ఆక్సిజన్ వేర్ల ద్వారా ఆక్సిజన్ పీల్చుకొని మొక్కలకు ఆహారం అందిస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అది రైతు వారీగా, లేకపోతే ఏవోల వారీగా, సైంటిస్ట్ వారీగా. ఆక్సిజన్ ఎప్పుడైతే భూమి ద్వారా వేర్ల ద్వారా మొక్కకి అందలేదో జరిగేటువంటి నష్టమే ఈరోజు వ్యవసాయానికి మనకి వెనక్కి రావడం ప్రధాన కారణం. దిగుబడి తగ్గడం కారణం కూడా అదే. అసలు దిగుబడి కాదండి, మొక్క మీరు మొదలు పెడితే ఈరోజు రైతు మొట్టమొదటి బాధపడేది ఏంటి, విత్తనం వేయగానే ఒక 10 నెల రోజులు 2 నెలలు మొక్క పెరుగుతుంది, నా మొక్కలు చనిపోతున్నాయి అంటాడు, వేరుకుళ్ళు అంటాడు. వేరుకుళ్ళు అయిపోయిన తర్వాత నెమటోడ్స్ అంటాడు, విల్ట్ అంటారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్ నల్గొండ జిల్లాలో చూశానండి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచుకున్న బత్తాయి తోటలు
ఈరోజు సరిపోతున్నాయి. అంటే ఇది ఒక చేతికి వచ్చిన కొడుకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగిన తర్వాత బీటెక్ అయిపోయి ఉద్యోగం చేసి పోషిస్తున్న సందర్భంగా అతను చనిపోతే తల్లిదండ్రులు బాధపడతారు. రైతు కూడా చేసే వ్యవసాయం కూడా సేమ్ పరిస్థితి. అట్లా మనం ఈస్ట్ వెస్ట్ వెళ్ళిపోతే కొబ్బరి తోటలు ఎందుకు జరుగుతుంది? ఏకైక కారణం భూమి లోపల ఆక్సిజన్ లేకపోవడమే. అసలు భూమి లోపల మీరు అన్నట్టుగా ఈ నాక్రో ఆక్సిజన్ ఇస్తే రైతుకైనా సరే పంటకి భూమికి ఉపయోగాలు లేదు సార్. ఒకటండి, ఆక్సిజన్ అంటే సపోజ్ మనం వ్యవసాయం దిగుబడి పెరగడం కోసం రసాయన ఎరువులు వాడుతున్నాం, అది ఒక పార్ట్. అయితే ఈ ఆక్సిజన్తో కలిపి మీరు వ్యవసాయ విధానం ఏదైనా సరే సార్, రసాయన వ్యవసాయం చేసినా, సేంద్రీయ వ్యవసాయం చేసినా, నేచురల్ వ్యవసాయం చేసినా, ఏ వ్యవసాయం తీసుకున్నా ఆక్సిజన్ కావాలి. ఉపయోగపడుతుంది సార్ ఇది. అదే నేను ఇప్పుడు సపోజ్ భూమికి తీసుకుందాం. ఫస్ట్ భూమి ద్వారా భూమిని ఆక్సిజన్ లో వేయటం వలన భూమి యొక్క స్థితి అంతా మారుతుంది. ఒకటి. రెండోది భూమి అంతా గుల్లబారిపోతుంది. మూడవది భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల యొక్క సంఖ్య పెరిగే విధంగా తయారు చేస్తుంది. నాలుగవది, ఎప్పుడైతే మనం రసాయన ఎరువులు వాడుతున్నామో, అని రసాయన ఎరువులు ఏంటంటే పోషకాలు, రైతు పంట పెరగడానికి పోషకాలు ఇస్తాడు. ఆ పోషకాలన్నీ కూడా సక్రమంగా వినియోగించేటువంటి పరిస్థితిని ఆక్సిజన్ క్రియేట్ చేస్తుంది. అసలు మీరు ఇచ్చే ఆక్సిజన్ అసలు ఏం సార్, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంది దీని తయారీ విధానం ఏంటి, అసలు ఈ రైతులకు డౌట్ వస్తుంది. ఒకటండి, ఇది సాయిల్ ఏరేషన్ కింద మనం ట్రీట్ చేయొచ్చండి. ఏం లేదు, సపోజ్ ఇప్పుడు మనం ఒక నెల 2 నెలలు బయటకు వెళ్ళొచ్చాం, ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇంటిని శుభ్రం చేస్తాం. మనకి ఎంత ఆకలి అవుతున్నా కానీ, పిల్లలకి ఏమవుతున్నా సరే ఫస్ట్ ఇంటిని శుభ్రం చేస్తాం. అక్కడేంటి శ్వాస అంటే అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా. ఈరోజు రైతులందరూ కూడా గత 50-60 సంవత్సరాల నుంచి రసాయన ఎరువులు పెట్టారు. అంటే కెమికల్ అంతా కూడా ఉంది. ఆ బ్యాడ్ గ్యాసెస్ వల్ల ఇప్పుడు ఇది ఆక్సిజన్ సాయిల్ వేయటం వల్ల సాయిల్ యొక్క స్థితి మారుతుంది. స్థితి మారుతుంది. రెండోది పిహెచ్ న్యూట్రల్ అవుతుంది. వాటర్ లో కూడా మనం దీన్ని ఆక్సిజన్ వాడటం వల్ల వాటర్ యొక్క శానిటీ అంటే ఆమ్లంలో ఉన్న వాటర్ న్యూట్రల్కి వస్తుంది, క్షారంలో న్యూట్రల్కి వస్తుంది. అంటే ఇప్పుడు చాలా వరకు మనం పంటకు నీళ్ళు ఇస్తున్నాం కానీ వాటర్ లో కూడా పిహెచ్ వాటర్ లో రావాలండి, అదొక మేజర్ ప్రాబ్లం. రెండోది డైరెక్ట్ రసాయన ఎరువు గురించి మనం మాట్లాడుకుంటే డిఏపి ఇస్తున్నాం. అది ఏ కంపెనీ పక్కన పెట్టేస్తే డిఏపి పూర్తిగా సాల్యుబిలిటీ కాదు. దాదాపు మనం రైతు వాడేటువంటి డిఏపిలో 46% ఫాస్ఫరస్ అంటాం. అంటే 23 కిలో ఫాస్ఫరస్ ఉంటే ఆ ఫాస్ఫరస్ కరగాలి అన్నా కానీ భూమిలో 3 ప్రధానమైనవి. 1 సూక్ష్మజీవులు, 2 కార్బన్, 3 పిహెచ్, 4 ఆక్సిజన్. ఈ 4 లేకపోవడం వల్లనే రైతు కార్బన్ ఎక్కడ రైతు వాడట్లేదండి. ఎందుకంటే అసలు పశువులు లేవు, తర్వాత అదొక ప్రాబ్లం. రెండోది సూక్ష్మజీవులు, ఆ పశువుల ద్వారా వచ్చేటువంటి పెండ, ఇప్పుడు ఆవు పేడ కానివ్వండి, లేదా ఆవు మూత్రం కానివ్వండి, లేదా గేదెల ద్వారా వచ్చేదాన్ని కూడా సూక్ష్మజీవులు, అది మిస్ అయ్యాం. ఈ 2 మిస్ అవడం వల్ల భూమి అంతా చౌడిబారిపోయి పిహెచ్ పోతుంది. ప్లస్ ఈ చౌడిబారి పడిపోయి అక్కడ ఆక్సిజన్ సాయిల్ ఏరియేషన్ లేకపోయింది. ఆ యొక్క ప్రధాన కారణంతో వ్యవసాయంలో 100% కావాల్సిన సూక్ష్మ పోషకాల్లో 44% ఆక్సిజన్ పాత్ర అండి, 40% కార్బన్ పాత్ర, 6% హైడ్రోజన్ పాత్ర. ఈ మిగిలినటువంటి 10% సార్ మనం మీరు డిఏపి అనండి, యూరియా అనండి, పొటాష్ అనండి, జింకు, మెగ్నీషియం, కాల్షియం అనండి, అంటే ఆ పోషకాలన్నీ కూడా 10%. 10%కి రైతు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఈ 90% మర్చిపోయాడండి. అది ఇప్పుడు ఈ నాక్రో ఆక్సిజన్ అని చెప్తారు, చూసే వాళ్ళకి కూడా ఒక డౌట్ వస్తుంది, ఏంది అసలు ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తారు, దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఒక డౌట్ వస్తుంది. దానికి ఏదో చెప్తారు మీరు? ఒకటండి, ఇది మేము బయట టెక్నికల్ బయట ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే ప్రాసెసింగ్ అంతా మన ల్యాబ్లో కంప్లీట్. ఓన్ R&D అండి. ఇది రాబోయే రోజుల్లో పేటెంట్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది లేకుండా వ్యవసాయం చేయడం అనేది భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా అసాధ్యం. ఇప్పుడు ఇలాంటి ఫెర్టిలైజర్, ఇలాంటి ఒక ఎన్హాన్సర్, సాయిల్ ఎన్హాన్సర్ వేరే అంటే మన భారతదేశంలో మీరే మొదటిసారి మొట్టమొదటి మనదేనండి. ఇలాంటి వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదండి, ఎవరి దగ్గర లేదు. ఇది అంత గర్వంగా చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే ఇప్పుడు కాదండి, ఇది గత 7 సంవత్సరాల నుంచి దాన్ని మనం ప్రొక్యూర్ చేసుకుంటూ R&D చేసుకుని ఈ రోజు ఇవి రాబోయే రోజుల్లో రాబోయే 4-5 నెలల్లో కూడా పంటల వారీగా కూడా విడతల వారీగా కూడా ఇస్తున్నాం. ఇది ఒక ఫర్టిలైజర్ కాదండి, పెస్టిసైడ్ కాదు, పురుగు మందు కాదు, ఫంగిసైడ్ కాదు, ఏది కాదు. ఇది ఓన్లీ ఎన్హాన్స్ ట్రాకర్. అంటే 2 కాలువల మధ్య మనం దాటాలి అంటే బ్రిడ్జి ఎంత ఇంపార్టెంటో, రైతు వ్యవసాయం చేయాలి అంటే ఆక్సిజన్ అతను భూమిలో వేసాడంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు. ఇప్పుడు ఈ సాయిల్ ఎన్హాన్సర్ అని చెప్తారు, ఆక్సిజన్ ఒకవేళ పంటల పైన వాడుకున్నట్టయితే ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చా? ప్రతిదీ తగ్గుతుందండి. ఇక్కడ మన సేంద్రీయ వ్యవసాయమా రసాయన వ్యవసాయం పక్కన పెట్టేస్తే రైతు చేసే వ్యవసాయ విధానాన్ని మేము ఒక ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నానండి. ఇప్పటి వరకు ఎన్నో పద్ధతులు చూశారు రైతులు, ఎన్నో పద్ధతులు మార్కెట్లోకి వచ్చినాయి. మేము ఒకటి స్టార్ట్ చేస్తాం 2 years నుంచి, ఇప్పుడు ఈ year నుంచి ఫుల్ ప్రెజర్ చేస్తున్నాం. ఫార్మర్ సస్టైనబుల్ కమ్యూనిటీ ఫార్మింగ్.
ఆ 4 పదాల పొందికే నాక్రోకి ఉన్నటువంటి బలం అండి. ఓకే. ఏంటి ఫార్మర్ సస్టైన్ కావాలి. సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎదగాలి, అతను దొరికేటువంటిది. రెండవది కమ్యూనిటీ ఫార్మింగ్, అంటే 10 మంది రైతులు కలిసి చేయగలిగితే దాని ఉద్దేశంతో ఫార్మర్ సస్టైనబుల్ కమ్యూనిటీ ఫార్మింగ్ అని పెట్టడం జరిగింది. పూర్తిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేమీ నేర్చుకోవాల్సిన పని లేదండి. అతను చేసే వ్యవసాయ విధానంలో ఆక్సిజన్ కలిపేసి ఇస్తే చాలు. ఇప్పుడు 50 కిలోల బస్తా ఎకరాకి వేసినాం, ఇది వాడితే దాని వినియోగం తగ్గించుకోవచ్చా? 50% DAP తగ్గించవచ్చు. ఎన్ని కాదు ఎన్ని మీరు DAP వేసుకోండి, 20-20 వేయండి, 14-14, 25, మీరు ఏది వేసినా దానిలో 30 to 50% ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్ తగ్గించుకొని వేస్తే మీకు ఉపయోగపడినటువంటి ఇన్సాల్యుబుల్ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా చేస్తుంది. రెండవది భూమి ద్వారా సంక్రమించే తెగులు మొత్తానికి పరిష్కారం చూపుతుంది. చెక్ మార్క్ పెట్టేసి చెక్ మార్క్ ఏం లేదు, సింపుల్గా మనం ఆలోచించాల్సింది ఆక్సిజన్ ఎప్పుడైతే సాయిల్లో ఉంటుందో ప్యాథోజన్స్ ఉండవు, సాయిల్ నెమటోడ్స్ రాదు. వేరుకులు ఎప్పుడు వస్తుందండి? అది బాగా డికంపోజ్ అయినప్పుడు బ్యాడ్ గ్యాసెస్ సాయిల్లో ఉన్నప్పుడు వస్తుంది. ఇది లోపలికి పోయిందంటే బ్యాడ్ గ్యాస్ అయిపోతాయి. అది మనం లైవ్ లో కూడా చూపించవచ్చండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రతిదీ కూడా మీరు DAPలో వేస్తే దాని సాల్యుబిలిటీ ఎలా ఉంటుంది. ఆ సాల్యుబిలిటీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే వ్యవసాయంలో వేర్లు ఎప్పుడు కూడా ఆహారాన్ని తినవు, అందరూ తెలిసిందే. సంగ్రహిస్తా అంటే వేర్లు ఆహారాన్ని పీల్చుకుంటాం. మరి పీల్చడం అంటే ఏంటంటే వాటర్ సాల్యుబిలిటీ ఉంటేనే, వాటర్లో ఉంటేనే పీల్చుతాయి, ద్రవ రూపంలో ఉంటేనే పీలుస్తుంది. ఈ ఒక్క లాజిక్ చాలండి. ఈ ఒక్క పదం రైతుకి తెలిస్తే ఏ విధమైనటువంటి వ్యవసాయం చేసినా 50 to 60% పెట్టుబడి తగ్గుతుందండి. అంటే ఎరువులు ఘన రూపంలో ఎరువులని ద్రవ రూపంలో వేరు ద్వారా వేరుకి అందించి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. సింపుల్. ఇంకొక డౌట్ సార్, ఇదే చెప్తారు కదా, చాలా మంది డౌట్ వస్తుంది. ఆల్రెడీ చాలా మంది రైతులు విచ్చలవిడి ఎరువులు వేసి ఉంటారు, అవి మొక్కలు తీసుకోలేక చాలా వరకు భూమి లోపలనే మిగిలిపోయినాయి. మరి ఇది వేస్తే ఎరువు లేకుండా ఇది మొక్క 50% మొదటి సంవత్సరం 50% తగ్గించవచ్చండి. మొదటిసారి ఇక్కడ ఎందుకు ఆ మాట 50% చెప్తున్నామంటే ఇప్పటి వరకు ఇన్సాల్యుబిలిటీ, ఇప్పుడు సపోజ్ DAP ఉంది, DAP అందరం చెప్తాం మనం, ప్రతి ఏఓ కానీ ఏడిఏ కానీ జేడిఏ కానీ ఎవరు చెప్తారు, లేకపోతే డిపార్ట్మెంట్ చెప్పేది DAP తగ్గించండి, ఫాస్ఫరస్ తగ్గించండి అని చెప్తాం. అలాంటి భూమి లోపల ఒక దగ్గర పేరుకుపోయి ఆ భాస్వరానికి లక్షణం ఏంటంటే ఆ స్థితి కదలేని స్థితిలో ఉంటుంది, దాన్ని డిజాల్వ్ చేస్తుంది. దీంతో పాటు మేము వాల్యూ యాడెడ్కి మేము కార్బన్ ఇస్తున్నాం, కార్బన్లో కూడా విత్ PSP బ్యాక్టీరియా కల్పిస్తున్నాం. ఈ రెండు కలిపి వాడుకుంటే రైతు 50% కెమికల్ ఫర్టిలైజర్లు వెళ్ళాల్సిన పనే లేదు. నేచురల్ వ్యవసాయం చేసే రైతు అయినా సరే, సపోజ్ పాలేకర్ గారి పద్ధతి కానీ లేదా జీవామృతం వాడేటువంటి రైతులైనా సరే ఈ ఆక్సిజన్ కలిపి వాడుకుంటే జీవామృతం యొక్క ఎఫికసీ పెరిగింది, మైక్రోబియల్ సిస్టమ్ పెరుగుతుంది. అది క్లియర్గా మీరు కౌంట్తో సహా కూడా నేను చూపించగలను. ఇప్పుడు ఒకవేళ రైతులు పంటలలో వాడుకోవాలనుకుంటే ఎకరాకి దీని డోసేజ్ ఏమైనా ఉంటుందా, దీని ధర ఏ విధంగా ఉంది అసలు? ఇది ఎకరానికి కేజీ సరిపోతుందండి. ఎకరాకి కేజీ. టైం బాండింగ్ పంటను బట్టి 2 నుంచి 3 నెలల గ్యాప్ లో 1 కేజీ వాడడం చాలండి. సపోజ్ 1 year క్రాప్స్ ఒక 3 నుంచి 4 కిలోలు చాలు, లేదు 6 months క్రాప్ ఒక 2 కిలోలు 3 నుంచి చాలు. అట్లా ప్యాడీ ఉంది 1 కేజీ సరిపోతుంది. ఇదేం లేదు సార్, ఇది ఎరువు కాదు, ఆ పెట్టేటువంటి ఎరువుల యొక్క వినియోగాన్ని పెంచేటువంటిది అంతే. అంటే ఇప్పుడు రైతులు ఏంటంటే ఇప్పుడు వరి అనుకోండి, వరిలో 3 దఫాలుగా ఎరువులు వేస్తారు, ఒక దఫా సరిపోతుందండి, ఒక దఫా కేజీ సరిపోతుంది. కావాలంటే రెండోసారి కూడా వేసుకోవచ్చు ఆ యొక్క భూమి యొక్క స్థితిని బట్టేసి. అది మనం పూర్తిగా చెప్పాలంటే మన దగ్గర టీం ఉన్నారండి, ఆ టీం మొత్తం కోఆర్డినేట్ చేస్తారు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా పేపర్ మీద మొత్తం గైడ్లైన్ చేసి రైతుకి పెట్టుబడి ఎట్లా ఏంటి అనేది దాని చెప్పేస్తారు. దాన్ని ఫార్మర్ సస్టైనబుల్ కమ్యూనిటీ ఫార్మింగ్. సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మనదేనండి. ఇప్పుడు ఈ బాక్స్ కాస్ట్ ఎంత ఉంది సార్ ఫార్మర్ కొనాలి? ఇది ఫార్మర్ కి పోను 1500 రూపాయలు పడుతుందండి. 1500 కేజీ ఉంటుందా సార్? కేజీ అండి, కేజీ మీరు అన్నట్టుగా 1500 రూపాయలు. ఒకసారి వాడుకున్నట్టు చాలండి, ఒకసారి వాడుకోవచ్చు, కావాలి 2 సార్లు కానీ వాడుకోవచ్చు. ఓకే, నిజంగా చాలా అంటే మంచి విషయాలు తెలియజేశారు సార్. అంటే చాలా మందికి ఈ విషయం తెలియక చాలా మంది రైతులు అంటే వ్యవసాయం చేస్తున్నారు కానీ వ్యవసాయంలో టెక్నికల్ వ్యవసాయం ఎవరు చేస్తలేదు. అవునండి. కాబట్టి రైతులకు చివరిగా మన ఈ యొక్క నాక్రో వారి ఆక్సిజన్ యొక్క ప్రోడక్ట్ విలువల గురించి రైతుకి ఏమని చెప్పుతారు? ఒకటండి, మీరు చేసే వ్యవసాయం ఏదైనా చేయండి, అది నేను రసాయన వ్యవసాయమా సేంద్రీయ వ్యవసాయం, అది ఇందాక చెప్పాను కదా, రైతు డివైడ్ చేయాల్సిన 10% ఆఫ్ పోషకాలకే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. రిమైనింగ్ కార్బన్ ఏంటి, ఆక్సిజన్ ఏంటి? ఆక్సిజన్ మీ సాయిల్లో ఉంటేనే మీరు చేసేటువంటి పంటకి మీరు పెట్టే పెట్టుబడికి సార్థకత. ఆక్సిజన్ లేకుండా మీరు ఏది చేసినా కానీ మీరు పోసిందంతా కూడా మళ్ళీ బూడిదలో పోసి పన్నీరే. ఆక్సిజన్ వాడితే మీ పెట్టుబడి 50% తగ్గుతుంది. మెయిన్గా నేను చెప్పేది, ఈరోజు రైతు ఆర్థికంగా నష్టపోవడానికి ప్రధాన కారణం వేరుకుళ్ళు. అది అందరికి కొత్త పదం.
నా మొక్కలు చనిపోతున్నాయి, మిరప తీసుకోండి, తర్వాత చిల్లీ తీసుకోండి, తర్వాత వరి తీసుకోండి, ఏదైనా కాటన్, పండ్ల తోటలు అయితే సార్ విపరీతంగా నల్గొండ, ఎక్స్క్లూజివ్ నల్గొండ, అనంతపురం అయితే కొన్ని వందల మంది రైతులు ఏంటంటే ఇదే ప్రాబ్లం. ఆహారం తీసుకోలేక అవి అందరూ డికంపోజ్ అవి చనిపోతున్నాయి. దానికి తక్షణ పరిష్కారంగా మీకు విత్ ఇన్ 1 వీక్లోనే క్లియర్గా తెలుస్తుంది. మరి చూస్తున్న రైతు సోదరులారా, ఇప్పుడు ఇదేదో మనం ఒక కంపెనీ ప్రోడక్ట్ ప్రమోట్ చేసే వీడియో కాదు, ఇది రైతులు మారాల్సిన అవసరం. ఇది మనం ఎన్ని రోజులు చేస్తుంటే వ్యవసాయానికి కొత్త నాంది పలికేటువంటి పదంగా చెప్పుకోవచ్చు ఈ ఆక్సిజన్ అనేది. కాబట్టి రైతులు ఇదేదో ప్రమోషన్ చేస్తున్న ప్రోడక్ట్ కొనాలని కాదు, మన భూమి కోసం, రేపటి వ్యవసాయం కోసం సేవ్ సాయిల్ అనే నినాదం మనం నిత్యం వింటూనే ఉన్నాం కదా. ఆ సేవ్ సాయిల్ అనే నినాదానికి ఇది ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులారా, మీరు చేస్తున్న వ్యవసాయంలో మీకు 100 ఎకరాలు ఉంటే, 20 ఎకరాలు ఉంటే, 30 ఎకరాలు ఉంటే, అందులో కేవలం ఒక 1% ఉన్నటువంటి మీ వ్యవసాయం భూమిలో ఒకసారి వాడి చూడండి. తర్వాతనే మీకు ఫలితాలు వచ్చిన తర్వాత మిగతా భూములలో వాడి దీని యొక్క ఫలితాలు చూడమని కూడా సుధాకర్ చౌదరి గారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యవసాయ సాగుదారుడు ఖచ్చితంగా ఈ ఆక్సిజన్ అనేటువంటిది భూమికి అందించినప్పుడే భూమి యొక్క స్థితిగతులు మారే అవకాశం ఉంటుంది. భూమి యొక్క రూపురేఖలు అనేవి మారి తద్వారా రైతుకి ఆశించే దిగుబడులతో పాటు రానున్న రోజులలో కూడా వ్యవసాయం అనేది ఇంకొక 10 కాలాల పాటు ఉండే అవకాశం ఉందని మనం ఈరోజు ఈ సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ వ్యవసాయ సాగులో ఈ యొక్క నాక్రో వారి ఆక్సిజన్ అనేటువంటి ప్రోడక్ట్ని వాడాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేయండి, మరింత సమాచారం పొందొచ్చు. దీన్ని ఆర్డర్ చేసుకున్నట్టయితే కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది. ఈ వీడియోలో మీరు సుధాకర్ చౌదరి గారి యొక్క ఈ నాక్రోబయోటిక్ సంబంధించిన ఆక్సిజన్ అనే యొక్క వివరణ మీకు సమాచారం తెలుసుకున్నట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్. నమస్తే.